అందరికీ నమస్కారం అండి. మరొకసారి నరజాడ గ్రూప్లో ఉన్నటువంటి అందరికీ కూడా పిల్లలకి పెద్దలకి నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి ఈరోజు ఆగస్టు 18వ తేదీ, మొన్న ఆగస్టు 15కి గ్రామస్తులు రావడం జరిగింది పెద్దలు. అయితే మొన్న మీటింగ్లో, చివరి మీటింగ్లో జరిగినటువంటి మీటింగ్ సారాంశం ఏంటంటే 1,35,000 మిగిలినవి, దాంట్లో 35,000 రూపాయలని స్కూల్ పనుల కోసమని ఇచ్చారు. కొన్ని పెండింగ్ పనులు ఉండిపోవడం జరిగిందండి, వాటిని చేయించాము. అది వివరించడానికే మీకు వీడియో చేయడం జరిగింది. ఈ జారుడుబలకు సంబంధించి ఇది పూర్తిగా పోయి పిల్లలు జారడానికి ఇబ్బందిగా ఉందని దీన్ని చేయించడం జరిగింది. ఒక అంగుళం దీన్ని లోపలికి తీసి అప్పుడు మళ్ళీ దీనికి ఈ విధంగా నునుపుగా చేశారు. ఎడంకా ఇసుక వేయాల్సి ఉంది. వీటిని ఇక్కడ బిగించాలి, బిగిస్తే తూగుడు బలలుగా ఉంటాయి. అదొక పని చూపించాను మీకు. అదే ముందు జరిగిన పనులు ఇవన్నీ కూడా. అయితే టీవీ పనులకు సంబంధించి కొద్దిగా టీవీని ఒక పక్కకు పెట్టి బోర్డులా పెట్టించడం జరిగింది. అందుకని ముఖ్యమైన పనులు ఏంటంటే, ఇక్కడ వంట పాత్రలు క్లీన్ చేసుకోవడానికి దీన్ని కట్టడం జరిగింది. ఇక్కడ నుంచి వాటర్ వెళ్ళేటటువంటి పైప్ లైన్ ఈ విధంగా ఇలా చివరకు ఉంది. ఇక్కడి నుంచి అటు కలపడం జరిగింది. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ పాత్వే ఇక్కడ జెండా పోల్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి వర్షాకాలం పిల్లలకి ఇబ్బంది కలగకుండా ఇలాగ వంటగది కలుపుతూ బాత్రూమ్స్ వరకు ఈ యొక్క మార్గం వేయడం జరిగింది. వాటి తర్వాత ఈ పైప్ లైన్ అలా వచ్చిందండి అక్కడ వరకునే. ఇలాగ ఇక్కడ మనకు వర్షం వచ్చేసి వర్షాకాలం వచ్చినప్పుడు నీరు నిల్వ ఉండిపోతుంది కాబట్టి ఇక్కడ ఈ విధంగా మ్యాన్ హోల్ కట్టారు. ఇక్కడ ఇంకా దీనికి జాలి వేయాలి, వేస్తానన్నారు. అదొకటి. ఈ మోటార్కి సంబంధించి ఇక్కడ కొద్దిగా సిమెంట్ దిమ్మది కట్టడం జరిగింది. దానికి డోర్ కూడా పెడతారు. ఇక్కడ మెట్టు కూడా కట్టారు. ఈ పైప్ లైన్ ఇలా బయటకు వచ్చిందండి ఇక్కడ నుంచి ఇలా కట్టి. అయితే ఇక్కడి నుంచి ఇదంతా ఇక్కడ కప్పెట్టించి చూశారు కదా, అక్కడ కాలువలోకి ఇచ్చారు. ఇక్కడి నుంచి అక్కడికి 6 అంగుళాలు పైపులు, 6 అంగుళాలు సైజు ఉంది లావు. 40 అడుగుల మేరకు ఇక్కడ వేయడం జరిగింది. ఇప్పుడు మీకు కనిపిస్తుంది పైపు. అక్కడ వర్షం నీరు ఏదైతే ఎక్కువైనప్పుడు ఆ లోపటి నుంచి వచ్చి ఇలాగ వస్తుంది. ఇది వరకు ఇక్కడ బాత్రూమ్స్ ఉండేవి కూల్చేసిన తర్వాత ఇక్కడ సిమెంట్ చేశారు, దాని మీద పెయింట్ వేయడం జరిగింది. ఇదొక పని జరిగింది. ఇలా మొత్తం సివిల్ వర్క్ సిమెంట్ పనుల వర్క్కి 29,000 రూపాయలు మన ఊరు తాపీ మేస్త్రులకి కాంట్రాక్ట్కి ఇచ్చడం జరిగింది. మెటీరియల్ కాంట్రాక్ట్తో వాళ్ళే మెటీరియల్ తెచ్చుకొని చేయడానికి అనమాట అండి. మిగతా ఇప్పుడు దీనికి డోర్ పెడతారండి. అక్కడ ఉయ్యాలకు సంబంధించిన గొలుసులు తీసుకోవాలి. అదేవిధంగా ఇంకా వాటర్ ట్యాంక్కి సంబంధించి ఒక చిన్న వర్క్ కూడా జరిగింది. పెయింట్ ఇప్పుడు మీకు చూపించాం కదండి. ఈ గోడ అవతల ఉన్నటువంటి గోడకు పెయింట్ ముందు ప్రైమర్ వేసి అటు తర్వాత పెయింట్ వేయడానికి అదొక 3,000 రూపాయలకు వచ్చేయింది. ఇప్పుడు వెల్డింగ్ పనులు ఉన్నాయి ఇంకో 3,000 రూపాయలతో. ఈ 35,000 రూపాయలతో ఈ పనులను పూర్తి చేసాం. మ్యాక్సిమం స్కూల్కి సంబంధించిన పనులన్నీ పూర్తి అయిపోయినాయి. పూర్తిగా నాడు నేడు కంప్లీట్ అయిన స్కూల్ ఎలా ఉంటుందో అలా కనిపిస్తుంది.
ఈ 35,000 రూపాయల యొక్క వివరాలు చెప్పడానికి ఇది చేయడం జరిగిందని తెలియజేస్తున్నాం. ఇది వేసిన తర్వాత ఇబ్బంది లేకుండా ఉంటుంది. ప్రతిరోజు కూడా అంటే వర్షం వచ్చినప్పుడు ఇబ్బంది లేకుండా పిల్లల సౌకర్యార్థం అలా వేయించడం జరిగిందని తెలియజేస్తున్నాం.